గారిని లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేస్తాం. ఓకే, ఏమంటానంటే ఇంకెవరున్నారండి? ఇంకెవరున్నారు? ఈ మంత్రులు ఇవన్నీ అన్నారు, చాలా మంది పేర్లు ఉన్నాయి కదా. పవన్ కళ్యాణ్ గారు సవాల్ విసిన పేర్లు కొన్ని ఉన్నాయి, లోకేష్ గారు చెప్పిన పేర్లు కొన్ని ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు? ఇక్కడ ఒకటండి, సిట్ అధికారులు దర్యాప్తు చేసేటప్పుడు చాలా మంది ఇప్పుడు బెయిల్స్కి వెళ్తున్నారు. కొంతమంది భయం పట్టుకొని ఇక్కడి నుంచి పారిపోయారు. మీరు చూడండి, సుప్రీంకోర్టుకు బెయిల్కి వెళ్ళినప్పుడు కూడా ఏమయ్యా భారతదేశంలో యుద్ధం జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు, ఇంత ఖరీదు గల లాయర్లు పెట్టుకుని ఏ విధంగా మీరు ముందరికి వెళ్తారని చెప్పి గౌరవ జడ్జి గారు ఒక వ్యాఖ్య చేశారు. దాంతో పాటు మీకు హైకోర్టులో ఏమైనా ఉంటే తెలుసుకోండి అన్నారు. సో అరెస్టులు తప్పు, అందుకనే నిన్న సిగ్నల్ ఇచ్చారా లోకేష్ గారు? రెడ్ బుక్ కోసం, రెడ్ బుక్ లో ఉన్న పేర్లు ఎక్కడికి కూడా ఇంకా చెరిపి లేదు, ఖచ్చితంగా అరెస్టులు ఉంటాయి అన్నట్లుగా ఆయన మాట్లాడడం ఆంతర్యం ఇదేనా? ఖచ్చితంగా ఇదేనండి. మేము ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నాము. ఈ కేసులో అరెస్ట్ చేయబోతున్నాం. ఎందుకంటే ఏదైతే ఈ లిక్కర్ కి సంబంధించి దర్యాప్తు అధికారులకు సంబంధించి ఒక కమిటీ వేశారో, ఆ రోజు తాడేపల్లి ప్యాలెస్ లో ఏంది గుట్టలుగా తగలబండి డాక్యుమెంట్స్, అక్కడ సీడీలు, చిప్స్, ఇవన్నీ కంప్యూటర్ సంబంధించి మొత్తం తగలబెట్టారు. మేము గుంటూరు ఎస్పీని అక్కడికి వెళితే సిట్ అధికారి గుంటూరు ఎస్పీని అక్కడ పంపిస్తే మా కెమెరాలు పనిచేయట్లేదు, అసలు ఇక్కడ ఏం జరగలేదు, ఏదో తగలబండి అండి, మాకు సంబంధం లేదు, వాటి మీద కూడా ఎంక్వైరీ జరుగుతుందండి. ఇక్కడ రాజ్ కసిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఏ విధంగా ఆర్గనైజ్డ్ గా ఈ డబ్బులు ఎట్టెట్టి పంపించారో, అతను కేవైసీలు కావచ్చు, బ్యాంక్ స్టేట్మెంట్లు కావచ్చు, ఏదైతే ధనంజయ రెడ్డి గారు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లు కావచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇంకో కీలకమైన వ్యక్తి అండి సజ్జల శ్రీధర్ రెడ్డి, ఇతర రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని కీలకమైనటువంటి విషయాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒకసాట నా 60 కోట్లు 40 కోట్లు ఏది హామీ లేని రుణం ఇప్పించారు, నేను దాంతో పాటు ఆగ్రో ఇండస్ట్రీస్ పెట్టాను, ఎక్కడెక్కడికి డబ్బులు వెళ్ళి ఏ సంస్థలో పెట్టాము ఏంటి మొత్తం పోసకొచ్చినట్టు చెప్పారు. వాళ్ళ బ్యాంక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ట్రాన్సాక్షన్ జరిగినవి మొత్తం చూశారు. అసలు ఇక్కడ గవర్నమెంట్ లిక్కర్ పాలసీలో ప్రైవేట్ వ్యక్తులు ప్రమేయం ఏంటి? కాబట్టి దీని మీద ఇంకా దర్యాప్తు ఆంజనేయుడు గారు ఏంటి ఈడీలు అవి వస్తున్నాయి, ఏదో జరగబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేస్తామని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు సాహిబ్ గారు, టీడీపీ వాళ్ళు. వర్మ గారు, చర్చలో పాల్గొంటున్న తోటి ప్యానలిస్టులు అందరూ కూడా నమస్కారాలు. ఎన్ని బుకాయింపు చెప్పినా, ఎన్ని సినిమా కథలు చెప్పినా, లిక్కర్ స్కామ్లో వేలాది కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందనేది రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాయి, డిజిటల్ ఎవిడెన్స్ ఉంది. వాళ్ళని ప్రశ్నించినప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. కసిరెడ్డి ఆయన ఏ విధంగా కసిగా ఈ యొక్క కుంభకోణాన్ని చేశాడు, వేల కోట్లు ఏ విధంగా సంపాదించాడు, ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారు, ఆయన తోళళ్ళు ఎవరు ఏ విధంగా ఉన్నారు, ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తర్వాత